కాదిది నాది కాదిది నీది, నువ్వే నేనయ్యాను అనుకోగలిగిన చోట భేదం లేదు, అంతా అభేదమే. విషం తాగి బాబో నువ్వు వెళ్ళిపోతున్నావా అని పక్కన చేరి రోధించే మిత్ర బృందంతో అరే నేను ఎక్కడికి పోతానురా, నాకంటే ముందరు ఎఖిలీస్, ఎగామెనాన్, యూలిసెస్ ప్రభృతులు నా కోసం వేచి నన్ను పిలుస్తున్నారు అని సోక్రటీస్ వాళ్ళని ఓదారుస్తారు. అలా మా మేనమామ ఎక్కడికి వెళ్ళాడు, నాలోనే ఉన్నాడు కదా, జరగవలసిందేదో జరిగింది, తప్ప అంతే. దిస్ stands as my strong and last refuge on about of rethinking. ఇహాన్ని పరాన్ని ఏకం చేసుకునే దివ్య కళ పేరే విముక్తి. రాబర్ట్ బ్రౌనింగ్లోని జ్ఞానవృద్ధులైన చింపిరి దుస్తుల చిన్న బాలిక ఆడుకుంటూ విడుతుంది చూడండి. ద ఇయర్ ఈజ్ ఎట్ ది స్ప్రింగ్ అండ్ డే ఈజ్ ఎట్ ది మార్నింగ్ ఈజ్ ఎట్ 7. ది హెల్ ఈజ్ details due to nearer. The lark is on the wing. The sun, the snow soon. The sick God is in his heaven. All is well. I with the world అని ఇంకేముంది. సోహం అని అంటే అదే నేనే. ఇక కలకత్తాలో నా 2 ఏళ్ల ఉనికి సంగతి, నా చివరి సంగతి చదువు. ఈలోగా మేనమామ అవసాన ఘట్టం జ్ఞాపకం. తెలుగు వాళ్ళ దగ్గరకు మద్రాసు యూనివర్సిటీ ఒకటి ఉంది దగ్గర. ప్రైవేటుగా పరీక్షకు హాజరై ఎంఏలైన వాళ్ళు ఉన్నారు. కానీ దూర ప్రయాణమైనా నేను కలకత్తా వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ల వద్ద 2 ఏళ్ళు శుశ్రూష చేయటానికి నిశ్చయించారు. 2 ఏళ్ళు అక్కడ గడపదలచడంలో చదువుకు మించిన ముఖ్యమైన కారణం కూడా వేరొకటి. అప్పటికే బ్రహ్మ ప్రార్థన సమాజ పెద్దల వద్ద లభించిన శుశ్రూష సౌరభం జీవితానికి కాస్త పట్టి ఉండటం చేత కలకత్తా వెళ్ళటానికి నిశ్చయించుకొని అక్కడి బ్రహ్మధర్మ వాతావరణంలో 2 ఏళ్ల పాటు బతికితే జీవితానికి ప్రయోజనం ఉండగలదనే ఆశ నన్ను కలకత్తాకు పంపేది. బ్రహ్మ సమాజికులు కానివాడు తక్కిన వాళ్ళకి ఆధ్యాత్మిక ఉన్నతికి ఉండదనే పాక్షిక దృష్టి ఆనాడు కూడా నాకు లేదు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనే సార్వజనిక సత్యమే నా జీవిత ఆదర్శం. ఈనాటికి కూడా ఎలాంటి పాక్షిక మతభావం నాలో లేకపోవటం వల్ల నేను అదృష్టవన్. ఏ మతానికి కానీ బొడ్డు కోసి పేరు పెట్టడం, అందరూ వచ్చి దానిలో చేరాలని చెప్పే హోరాహోరీ వీధి ప్రచారాలు చేయటం నాకు బాధాకరమైన విషయం. అన్ని మతాలు అపూర్ణాలే. పూర్ణత్వానికి మెట్లు కట్టుకుంటూ పోవడమే నిజమైన మత ధర్మం. లేదా మరొక భాషలో చెప్పుకోవలసి వస్తే త్యాగమూర్తులైన మహర్షులు, మహాత్ములు సత్యాన్ని తరచి నిస్వార్థంగా చేరుకున్న ఒక హద్దు అక్కడికక్కడ అది పరిపూర్ణమే. మనం ఎన్ని మెట్లు ఎక్కి పైకెక్కగలిగితే అన్ని మెట్లు అది మన కోసం కిందికి దిగి వస్తుంది, ఇంకా కొంచెం పూర్ణమవుతూ ఉంటుంది. ఇది ధర్మాన్ని గురించి నాకు నేను నిర్మించుకునే చిత్రణ శిక్ష. రమ్మని పిలుస్తూ లోపల ఒక భావం ఉంది, కానీ నా భాష మరి దాన్ని వ్యక్తపరచనిస్తుందో లేదు. నాలో నాకే సువ్యక్తం కావాల్సి ఉంది. ఇంకెంతో ఉంది, అది అట్లా ఉంచండి.
వీరేశలింగం వెంకటరత్నం గారులతో నేను అనుభవించిన అనుచరత్వం, అందులో ముఖ్యంగా రెండవ వారి వద్ద చేసిన అంతేవాసిత్వం నా దృష్టిని కలకత్తా వైపు మళ్లించి కలకత్తా నివాసానికై కొంత డబ్బు సర్దుతానని నరసింహశర్మ ధైర్యం ఇచ్చి అన్నట్లే చేశారు. 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి మా ఉన్న ఇల్లు దొడ్డి కాబోలు అమ్మేసి వడ్డీ లేకుండా అసలు మాత్రం తీర్చేశారు. కొద్దిగా మిగిలి ఉన్న భూమి 3 ఎకరాలు మీద కొంచెం శిస్తు వచ్చే ఉన్న పొలమంతా మా తండ్రి చేసిన రుణ తీర్మానాలు నా చిన్నప్పుడే హడావిడైపోయి 17-18 ఏళ్ల వయస్సు గల నా భార్యతో సహా కలకత్తాకు ప్రయాణమయ్యాయి. 1918 జూలై ఆగస్టులలో ఆ ప్రయాణం జరిగి ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసుకున్న బాబు హేమచంద్ర సర్కార్ మాకు కలకత్తాలో గార్డియన్. ధర్మ ప్రచార కార్యం మీద తరచూ తెలుగుదేశానికి వచ్చి వెడుతున్నందువల్ల ఆయన నాకు సన్నిహితుడు. భక్తి భాజన్ ప్రఖ్యాత వృక్షశాస్త్ర ఆవిష్కర్త అయిన సర్ జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్ గారి బావగారు సుకియా వీధి రాధాప్రసాద్ గల్లీలో ఒక బెంగాలీ కుటుంబంతో మాకు 2 గదుల మకాం ఏర్పాటు చేశారు. ఆ కుటుంబం వారి మంచితనం చొప్పున 2 ఏళ్ళు చాలా సులభంగా గడిపోయాయి. చదువు కోసం ట్రామ్ బళ్ళ మీద యూనివర్సిటీకి హాజరు, ఆదివారాలు సాయంకాలం సాధారణ బ్రహ్మ సమాజ సమావేశాలకు వెళ్ళటం, కొంతమంది బ్రహ్మ బెంగాలీ పెద్దల సర్కార్ బాబు ద్వారా పరిచయాలు ఏర్పడటం, వారి ఇళ్లలో జరిగే బ్రహ్మోపాసనా సమావేశాలకు వెళ్ళటం, అక్కడ భోజనం కూడా. బ్రహ్మ సాధనాశ్రమంలో భార్యలతో సహా వచ్చి ట్రైనింగ్ పొందుతున్న కొందరు ఆంధ్ర మిత్రులను తరచుగా కలుసుకోవడం, నాలాగే తెలుగు ప్రాంతం నుండి చదువు కోసం వచ్చిన పాత కొత్త వాళ్లతో పరిచయాలు, స్నేహం, ఈ విధంగా 2 ఏళ్ల కాలం గడిచి మరొక రాని సంఘటన మరొకటి. బ్రహ్మధర్మ సౌధాన్ని వరుస వెంబడి నిలిపిన 4 ముఖ్య స్తంభాలు శివనాథ శాస్త్రి మహాశయుడక, రామ్మోహన, దేవేంద్రనాథ, కేశవచంద్రుల తర్వాత అగ్రపీఠం శాస్త్రి మహాశయుడిదే. 1919 నాటికి ఆయన శతవృద్ధుడైపోయారు. ఉపాసనా మందిరంలో ఆ మహాశయుని ఈశ్వరోపాసన నా ప్రసంగాలతో ఆ హాలు మారి మోగి సమావిష్టుల హృదయాలు ద్రవీభూతాలయ్యే. మేము విని ఉండిన మాట వృద్ధాప్యం వల్ల కొంతకాలంగా ఆయన మందిరానికి వెళ్ళటం మానుకుని కనుక మేము ముగ్గురం, రామస్వామి, రామమూర్తి, నేను కలిసి ఆయన నివాసానికి వెళ్ళి నమస్కరించాం. శయ్యపై లేచి కూర్చొని సంతోషంగా మాకాయన స్వాగతం పలిగా. యువక సోదరులారా, నా కాలం తీరిపోయిందయ్యా. అంతేకాక శరీరం రోగభూయిష్టమై మీరు బ్రహ్మధర్మ విశ్వాసులై ఉండటం నాకు ఆనందదాయకం. ఇంకేం చెప్పేది? లివ్ ఫర్ బ్రహ్మధర్మ, గాడ్ బ్లెస్ యూ అంటూ మాకు వీడ్కోలు చెప్పారు. నేను అక్కడ ఉన్న రోజుల్లోనే ఆయన నిర్యాణం చెందారు. మృత కళేబరం వెంట మేము కూడా శ్మశానవాసి దీంతోలా ఘాటుకు అందరితో పాటు పాదచారులమై వెళ్ళి, అప్పటికీ నాకు ఒక సంగతి జ్ఞాపకం. ఇప్పటి శ్మశాన వాటికకు చాలా దూరం శవపేటిక వీధుల వెంట వెళుతూ ఉంటే ఇరుపక్కల పురజనులు, స్త్రీ పురుషులు వీధి కుమాల దగ్గర నిలబడి వీధి వెంట నడిచిపోయే వాళ్ళు కూడా హరిబోల్ హరిబోల్ అంటూ దైవ స్మరణ చేయడం చాలా చోట్ల వినబడింది. ఈ సహానుభూతిలోని తాత్పర్యం దానికి అదే చెప్పుకుంటూ, ఇతర రాష్ట్రాల మాట నాకు తెలియంది కాదు, కానీ తెలుగుదేశంలో కంటే ఉత్కళ వంగ రాష్ట్రాల సామాన్య ప్రజలలో భక్తి ప్రపత్తి అధికమని నాకు తోస్తుంది. గౌరాంగుని వంటి మహాభక్తులకు పుట్టినిల్లు బెంగాల్. ఆ వివేక శూన్యులైన గంజాయి భక్తి కూడా అక్కడే ఉంది.
కలకత్తా విద్యార్థిగా బజారు నుండి కూరల బుట్ట చేత పట్టుకుని ఇంటికి వెళుతూ నేను చూసేవాణ్ణి. బొడ్డు కిందకి తెల్లని పొట్టి పంచే కట్టు, పైన చొక్కాలేని గుండ్రని పెద్ద పొట్ట, చేతిలో హుక్క క్రాటు పట్టుకొని వీధి అరుగుల మీద తిష్ట వేసుకొని పొగ పీల్చే సంసారులను చూసేవా. కానీ ఆ సంసారు ధనధాన్య రాబడులను పెంచుకొని తీరికగా కాలయాపన చేసే నిరుద్యోగులై ఉంటారు. వాళ్ళకు కూడా ఏ చీకటి బజారు వృత్తైనా ఉంటే ఉండను వచ్చు. కాలు కదపకుండా డబ్బు పోగు చేసుకునే వ్యాపారం, ఏ స్వచ్ఛంద వృత్తి పెట్టుకొన సోమరి జీవుల వల్లనే ఈ దేశం పరాధీనమై. కానీ దేశమంతా అలా గొడ్డు పోలేదని నాకు కలకత్తా అనుభవాలే సాక్ష్యం. పరమహంస శ్రీ రామకృష్ణ దివ్య జ్ఞాన సమాజం, ఆర్య సమాజం, భారత జాతీయ కాంగ్రెస్ మొదలైన సంఘ సంస్కరణ ఉద్యమాలతో బయలుదేరి జాతి జీవితాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న ఉద్దండులెందరూ నిర్భయులై సత్వగుణ సంపన్నులై వివిధ రంగాలలో ముందుకు వచ్చిన వాళ్ళని తనివి తీరా దర్శించి వాళ్ళని కూర్చిన విశేషాలు విని ధైర్యస్థైర్యాలు పొందడం నా కలకత్తా అనుభవాలలో ఒకటి. అంతేకాదు, కార్మికులు, కూలి జనం అంగరక్షగా చిన్న పంచకట్టు, పైన తుండుగుడ్డ వేసుకొని వీధి గట్లపై కూర్చొని రాళ్ల వంటి పచ్చి శనగ్గింజలు ఒడిలో పోసుకొని ఉప్పు పచ్చి మిరపకాయలు అనుపానంతో వాటిని నములుతూ పిచ్చాపాటి చెప్పుకుంటూ కూలి పిలుపకై నిరీక్షించడం తరచూ నాకు కళ్ళబడిన దృశ్యం. మెట్ట ప్రదేశాల నుండి వచ్చే కష్టజీవులు, అప్ కంట్రీ పీపుల్, వాళ్ళు శనగలు ఆ ప్రాంతపు పశువుల దాణం. దానికి హార్స్ గ్రాబ్ అని పేరు. మరి ఇది లేనప్పుడు బీదల భోజనం కూడా చదువుకున్న వాడి కంటే చాకరీ మేలు అన్న సామెత ఒకటి వేరొక సందర్భంలో ఉంది. అక్కర లేనంత డబ్బు, బాగా తిండి ఉన్న నైతికంగా దరిద్రుల దౌర్భాగ్యుల సంఖ్య ఈ దేశంలో ఇప్పటికీ చాలా ఉంది. బీదలతో చెలిమి వల్ల వారి కష్టాలను తమవిగా చేసుకొని బుద్ధితో ఆకలి తీర్చుకుంటూ ఐచ్ఛిక దారిద్ర్యాన్ని స్వీకరించే వాళ్ళు కూడా సకృత్తుగా ఉంది. పండ్లుండి పచ్చి శనగలు నమిలి మింగే కూలివారు కండబలిసిన తిండి పోతు కంటే ఖాయంగా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ధర్మజీవనిష్ఠుడు, శిష్టాచార్యుడు బ్రహ్మానంద కేశవచంద్ర సేన్ అంటాడు, మై ఫీలింగ్స్, టేస్ట్స్ అండ్ మోటివ్స్, మై బ్లడ్ అండ్ మై బ్రెయిన్స్ all belong to the order of the poor. My action, my spirit is the spirit of the poor. My body is the body of the humble అని తన జీవన వేదమనే ప్రసంగాలలో బహిరంగంగా రాసుకున్నాడు. అక్కడినే మరొక మాట కూడా నేను మహనీయుడు బ్రహ్మానందునితో నన్ను నేను పోల్చుకోవడం కేవలం సాహసమే అయినా బహు చిన్న మోతాదులో ఈ అల్పజీవి ప్రకాశరాజని ఫీలింగ్స్ అండ్ టేస్ట్స్ అండ్ మోటివ్స్ మొదలైన కూడా నా కాస్త జ్ఞానం అబ్బిన వయస్సు నుండి అవే అన్నట్టు నా మనస్సు నాకు చెబుతోంది. దానికి జోడింపుగా లేక అదనంగా తాను 1945లో చనిపోయేవారు 70 ఏళ్లకు పైగా బతికిన మా అమ్మ నా బయటి లోపలి వాలకాన్ని బట్టి నాకిస్తూ ఉన్న చెట్టు కింద ఉప్పురాయి అనే యోగ్యతా వాక్పత్రం లోపల నా చేత ధన్యోస్మి అనిపిస్తుంది.
అమ్మ మాటను మించిన అర్హత వేరొకటి ఇంకొకటి అక్కర్ల. ఆ నా 6 ఏళ్ళప్పుడు చనిపోయిన తండ్రి నేనెంతగా ఎరక్కపోయినా నన్ను నా చెల్లెళ్ళిద్దరి తన సర్వస్వంగా ఒడి కట్టుకొని తన తమ్ముని పోషకత్వం క్రింద నా చదువుల కోసం ఊరూరు తిప్పుతూ శ్రమలందించిన మా అమ్మే అమ్మ. అక్షరం ముక్క లోక వ్యవహారాలు ఎరుగని ఆమెకు తన తమ్ముడి అండే అండి. మా తండ్రికి మాత్రం తెలిసిందేమిటి? 4వ తరగతి వరకు ఉంగుటూరు పల్లె బతుకు. పంట పొలాలు తిరగటంతో దానంతటదే అబ్బిన సేద్యకళ. నాకు కొంత ప్రాయం వచ్చినది మొదలు మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాద భిక్ష. నా మానసిక తత్వాన్ని బట్టి నాకు గర్వకారణం అయిందనే చెప్పుకోవాలి. వినికిడి వల్ల ముఖాముఖ సందర్శనం వల్ల నన్ను ఆకర్షించిన బెంగాలీ పెద్దల పేరు, వారి దేశ సేవ అభిజ్ఞ తలపు తెచ్చుకోవటం నా జ్ఞాపకాల కథకు కొంచెం వన్నె పెడుతుందనుకోండి. మెమరీస్ ఆర్ ఎ ట్రెజర్ నో వన్ కెన్ స్టీల్. అంటే జ్ఞాపకాల నిధిని ఎవరు దొంగలించరు అని. మనుష్యుల శీలాన్ని నడవడిని బాగుపరిచే మంచి జ్ఞాపకాలు బతుకులోని ముఖ్య భాగం. అవి దైవదత్తమైన ఉత్తమ సాధన అన్నాడు కదా హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో తన సాలం ఆఫ్ లైఫ్లో. లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ అండ్ రిమైండ్స్ అని ఒకసారి హృద్గతమైతే మరపురాని కవి హెచ్చరిక. ఆధునిక యుగంలో ఆధునిక సంఘ సంస్కార రాజకీయాది వినయ వివేచన ధర్మ వ్యాప్తి పేరిట రాష్ట్రాలన్నిటినీ ముందు పేర్కొనవలసినది వంగ రాష్ట్రం బెంగాల్. భారత జాతి యొక్క సమగ్ర సంస్క్రియ అంకురార్పణ చేసిన దేశికాచార్యుడు రాజా రామ్మోహన రాయ్. అందుకే ఆయనకు నవభారత పిత అనే పేరు సార్థకం. ఆ తర్వాత కొంతకాలానికి 1885 భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుకతో దాని జాతి ధర్మ సందేశ వ్యాప్తి కోసం ఏవో హ్యూమ్, సర్ విలియమ్స్, వెడర్ బైరన్, దాదాబాయి నైరోజ్ ప్రభృతుల హితోపదేశాల దేశంలో ఒక నూతన చైతన్యం అందుకు. ఆ తర్వాత బ్రహ్మధర్మ ప్రజ్ఞాని ఆనందమోహన బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించడం పరిశుద్ధ ఆస్తిక ధర్మం, దేశ సేవాధర్మం రెండూ కలిసి జాతికొక సంపూర్ణ జీవిత పదాన్ని కనపరి. చాలా కాలం తర్వాత మహాత్మా గాంధీ వచ్చి అదే పంథాలు అదే పని చేశారు. సత్యాగ్రహం అనే పేరుతో ఈ పేరు మహాత్ముడికి రెండో పేరు. ఆ పేరు కూడా ఆయన సృష్టించిందే. రాజకీయాలు ధర్మబద్ధం చేశాడు. పాలిటిక్స్ డైవోర్స్డ్ ఫ్రమ్ రిలీజియన్ ఈజ్ అబ్సల్యూట్ డెత్ అని అతను నిర్వచనం. అలాగే మతం పేరిట మడి కట్టుకొని రాజకీయాలు ఎలా ఉంటే వాటితో మాకేం సంబంధం అంటూ రాజకీయ దొంగలకు దోపిడీగాండ్రకు దోషులకు పబ్బం గడుపుకునే మెట్ట వేదాంతు గాంధీ దృష్టిలో ఒక విధంగా మాతృద్రోహుడు. దైవం మాట వినని నాస్తిక పార్టీని పెంపొందించే సంఘ సంస్కర్త జాతి ఇదొకటి. ప్రకృతి పరిశోధన అని చెప్పి ధ్రువ నక్షత్రపు దూరాన్ని స్కేలుబద్దతో టెస్ట్ ట్యూబులలో బేబీలను తయారు చేసే విజ్ఞాన జీవులు. ఇదొక సైంటిస్టు తండ. విజ్ఞానం అంటే ఇదేనా? జ్ఞానం, విజ్ఞానం, మానం, ప్రాణం, మర్యాద, మంచిత వీటికి పెడర్థాలు తప్పుటర్థాలు సృష్టించే స్వేచ్ఛ వీళ్లకు ఎవరిచ్చా? వాట్ ఈజ్ ఎ స్మైల్ అనే ప్రశ్న వాట్ ఈజ్ దేర్ ఇఫ్ ఇట్ ఈజ్ బట్ ఏ లా sting to the lip in a particular way
అని జవాబిచ్చిన పెద్ద మనిషి గట్టి గడ్డు సైంటిస్టే. ది సైంటిస్ట్ హూ బోటనైజ్ ఓవర్ హిజ్ మదర్స్ గ్రేవ్ అని కొహనా సైన్సు శాస్త్రం యొక్క అజ్ఞానానికి పొగరుబోతుతనాన్ని ఉదాహరణ ఇస్తాడు వర్డ్స్వర్త్ మహా. ఆ గుడ్డి సైంటిస్ట్ గుడ్డితనం అంటే ఎక్కడుంది? వృక్షాల పరిశోధన వల్ల మూలం తన తల్లి సమాధి పైన పాతి పెట్టి తులసి చెట్టు దొరికింద. అది ఆయన పరిశోధన సాధన. నైతికంగా ఇదంతా అకృత్యమవుతుంది. ఆ తల్లి ఆత్మ కొడుకు ఉండగాని ఎంత శోకిస్తుందో ఊహి. తల్లికి సంభవించిన మొదటి చావుగా కొడుకు చేసే రెండో దహన క్రియ ఇది ఇప్పుడు కొన్ని రాజ్యాలు తయారు చేయించుకుంటున్న అణ్వస్త్ర రాక్షసత్వంలో సైంటిస్టుల దుష్టత్వం పరాకాష్ఠకు చెందింది. వీటన్నిటినీ ఖండించి ఒక ధర్మ జీవన సూత్రాన్ని, ఒక రక్షామంత్రాన్ని మొత్తం ప్రపంచానికి వినిపించినవాడు మహాత్మా గాంధీ. అంతకు కొంచెం పూర్వమే వంగదేశ విజ్ఞాన జ్యోతి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో నేను దర్శించిన మహనీయులు అప్పటికింకా కొందరు ఉన్నారు. బాబు కృష్ణ కుమార్ మిత్ర, లలిత మోహన దాస్, రామానంద చటర్జీ, సీతానాథ తత్వభూషణ్, హేరంబ చంద్ర మైత్ర ప్రభృతులు దర్శన పరిచయాల స్మృతులు ఇప్పటికీ మాలో నిలిచి ఉన్నాయి. తలచినంత మాత్ర అవి నా జీవితాన్ని పైకెత్తుతాయి. మొదటి ఇద్దరు 1907-8 వరకులో నిర్భయులై పాల్గొని పనిచేసిన వందే మాతర ఉద్యమం ఆదర్శప్రాయమై నన్నెంతో ఆకర్షించింది. పూర్వకాలపు ఇంగ్లాండ్ పత్రిక రివ్యూ ఆఫ్ రివ్యూస్కు ఆధిపత్యం వహించి ఉండిన WT స్టడ్ వంటి వాడి మన మోడర్న్ రివ్యూ బృహత్పత్రికాధిపతి శ్రీ రామానంద చటర్జీ. ఆయన ఒకసారి రాజమహేంద్రవర ప్రార్థన మందిర వేదిక పైన, తర్వాత కొన్నిసార్లు కలకత్తా నివాస గృహంలో నేను చూశానంటున్నారు రాయుడు గారు. హైకోర్టు న్యాయాధిపతి అని జ్ఞాపకం. అస్తోష ముఖర్జీని యూనివర్సిటీ ఉపాధ్యక్షుడిగా అనేకసార్లు యూనివర్సిటీ వరండాలో చూస్తూనే ఉండేవాడు. ఆయన ఎదురైనప్పుడు యూనివర్సిటీలోని బెంగాలీ ప్రొఫెసర్ కేవలం పాదాల కొరిగి ఆయనకు ప్రణమిల్లటం నేను ప్రత్యక్షంగా చూశాను. అంతటి నిరాడంబరు సత్వగుణ సంపన్నుడు. యూనివర్సిటీ కవనంతోనే ఒక అంతస్తు మెట్ల ప్రక్క అస్తోష యొక్క పాలరాతి పెద్ద విగ్రహం నెలకొల్పబడి, దాని క్రింద భాగంలో ది మ్యాన్ హూ గేవ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ టు ది మదర్ టంగ్ ఇన్ ది స్టెప్ మదర్స్ హాల్ అనే మాటలు చెక్కబడి ఉంది. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు సాక్షాత్తు విద్యాసాగరుడు. ఈశ్వరచంద్ర అది ఒక సందర్భంలో కళాశాలాధికారుడు ప్రిన్సిపాల్ పదవి చేపట్టమని ఆయన కోరగా, నేను కాదు, నాకంటే పెద్దలు సీరియస్ క్యాండిడేట్స్ కండ్లకు అగపడుతుండగా నేనెట్లా ప్రిన్సిపాల్ అవుతానయ్యా, ఆయన తర్వాత నేను బతికుంటే నా సంగతి అప్పుడు చూడవచ్చని చెప్పిన మహానుభావుడు. అతడు వితంతు పునర్వివాహాలు చేయటానికి ప్రారంభించినప్పుడు, ఇదేం పనిరా నాయన అని తల్లి ప్రశ్నించినప్పుడు, ఇదిగో అమ్మా చూడు, ఈ వివాహాల వల్ల ధర్మశాస్త్రాల పూర్ణ అంగీకారం ఇదిగో అని చెప్పి గ్రంథ ప్రామాణ్యాలను ఎత్తి చూపి స్త్రీ పునర్వివాహాలకు ఈ దేశంలో నాంది పలికినవాడు విద్యాసాగర్. చిన్న ఆర్థిక సహాయాలు చేసి ఆయన నిలబెట్టిన బీద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడు వారి నివాసాలకు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకో ఉంటుంది. బీదల పాలిటి కల్పతరువు ఆయన. రైలు బండి స్టేషన్ నుండి ఒక నవనాగరికుని పెట్టె సంచి కూలివాడిలాగా మోసుకు వెళ్ళి గుమ్మల్లో పగదలంగా అది కూలీ డబ్బులు ఇవ్వటానికి ఆ నాయకుడు సబ్బు చేస్తుండగా
అక్కడ నిలబడకుండా కనపడకుండా అంతర్ధానమైన మహానుభావుడు ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు. వీపున చొక్కా కూడా లేకుండా అంగవస్త్రం మాత్రం ధరించి వీధుల్లో కనబడు గవర్నర్ల నమస్కృతులందుకున్న అవతారమూర్తి విద్యాసాగర్. పరుల పొగడ్త అభినందరు ఆయన ఆ మహనీయుని తృణప్రాయ. మనిషి యొక్క జీవిత కథ చదువుకొని జ్ఞాపకం పెట్టుకొని బుద్ధి తెచ్చుకోవడమే ఈ జన్మకొక లాభం. ఎవరికైనా అలాంటి లాభం ఎంతో కొంత నాకు దక్కింది కలకత్తా వల్ల. కలకత్తా విశ్వవిద్యాలయ అధ్యాపకులలో నాకు దర్శనమిచ్చిన వినయశీలుడు శ్రీ బ్రజేంద్రనాథ్ సీల్. యూనివర్సిటీ తత్వశాస్త్రాధిపత్యం పీఠం అతడు ఇంగ్లాండ్ వెళ్ళి చేసిన విద్వత్ ప్రసంగం విని శ్రోతలు అతను ఘనంగా ప్రశంసించారు. అప్పుడప్పుడు Who am I? I am only a seed. There are whales in my country అని బ్రజేంద్రనాథ్ సీల్ జవాబిచ్చారు. నేను సీల్ చేపనే కానీ పెద్ద పెద్ద తిమింగలాలు చాలా ఉన్నాయని. విజ్ఞాన నిధులు, నిర్భయులు, సాధుపుంగవులు వీళ్ళ శ్రీ సీతానాథ్ తత్వభూషణ్ పై జాబితాలు చేర్చాను లేదు. ధర్మశాస్త్ర గ్రంథాలన్నిటిని ఆమూలాగ్రం పఠించి సరిచూసి విషయాలను క్రోడీకరించి తన వ్యాఖ్యానంతో సహా తిరిగి ఆయన గ్రంథస్థం చేసిన విన్నోడు. దాన్ని దీన్ని ఖండించి ఊరక తీసి పారవేసేవి కావు ఆయన వ్రాతలు. గుడ్డితనంగా అన్నిటినీ సమర్థించే మండనాలు కూడా మనుష్యులంతే. వారి వ్రాతలను విమర్శించడంలో విమర్శకుడి యొక్క మాన్యత, అతని దృష్టి వైశాల్యం పరీక్షకు. అలా పురాతన వేదశాస్త్ర పురాణాలు పరిశీలించడం, అప్పటి దేశకాల పాత్రాదుల స్థితిగత మనసును పెట్టుకొని వాటి బాగోగులను నిర్ణయం. ఎందుకంటే భాషా భావం రెండు పరమేశ్వరుడిచ్చినవే అయినా భాష వల్ల వచ్చే తేడా సందేహాలు భావంలో పడిపోయి వయస్సును మనస్సును కుదుటపరి ఒక్కొక్కప్పుడు వాచ్యార్థాన్ని దిగదుడుపు పెట్టి లక్ష్యార్థ సత్యాన్ని ఖాయం చేసే చివరి తీర్పు అంతఃస్ఫురణతో నిండి ఉంటుంది. క్రీస్తు మహాత్ముడు ప్రవచించిన సత్యం, ధర్మం వయోవృద్ధుల చమత్కారవాద ప్రతివాద వల్లో కాక సంటి బిడ్డల చూపులు, మాటలు రాని వాళ్ళ పెదవుల మీద తాండవిస్తూ ఉంటాయి. ఆ పైన ఆ శిశువులు తొట్టిలో ఉంచి లాలించే అమాయక తల్లుల పాటలు తుండికిసలాడుతూ ఉంటుంది. వంశీయుడైనటువంటి తత్వభూషణ మహాశయుణ్ణి అప్పుడప్పుడు వారి నివాసంలో మేము దర్శించడం జరిగే. ఆయన నికరమైన తత్వశాస్త్ర వ్యాఖ్య విమర్శకుడని నా అభిప్రాయం. ఆయన గ్రంథాల్లో కొన్నిటిని చూసి ఉంటే అనుభవం వల్ల ఏర్పడిన అభిప్రాయం అది నాకు. ఆయన రచనలో సర్వజన అంగీకృత విశాల దృష్టి, సకల మత సమన్వయం కనపడ. బ్రహ్మధర్మ దిగ్గజాలలో మళ్ళీ అలాంటి సమన్వయ దృష్టి కేశవచంద్ర సేన్లో, కవిద్రష్ట రవీంద్రుల్లో మాత్రమే కనపడు. బ్రహ్మానందుని ధర్మతత్వం పేరే రిలీజియన్ ఆఫ్ హార్మనీ కదా. బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయిన విభాగంతో సంబంధం పెట్టుకోకుండా రవీంద్రుడు వాటి సమన్వయాన్ని, సమత్వాన్ని పాటి సత్కవులు హాలికులైననేమి అన్నట్టు శాంతినికేతనం, శ్రీనికేతనం వ్యవసాయ క్షేత్రం రెంటినీ జోడించి నడిపించిన హాలికుడు రవీంద్రబాబు. జ్ఞాపకాలున్నంత మటుకు నా ఇలాంటి పూర్వస్మృతులను నాకు నేను చెప్పుకోగలగడం కోసమే, నా జీవితోపకృతికి వాటిని వినియోగించుకోవటం కోసమే నేను యూనివర్సిటీ చదువుకు కలకత్తాను ఎన్నుకున్న ఉద్దేశం. ఈ ఆశయం కూడా కొంతవరకు నెరవేరు.
ఇది ఈ అధ్యాయంలో ఏ పార్ట్, బి పార్ట్. ఇక అక్కడ చదువులో నేను పొందిన అనుభవ లాభం కొంచెం చెప్పుకొని ఈ పుస్తక ప్రథమ భాగాన్ని పూర్తి చేస్తా. అక్కడ నా మనసును బాగా తోరగొన్న కొద్ది మంది అధ్యాపకుల పేర్లు మాత్రమే ఉదహరిస్తా. స్థితి కాలేజీ ప్రిన్సిపాల్ హేరంబచంద్ర మైత్ర మాకు వర్డ్స్వర్త్ చెప్పడానికి కొన్ని రోజులకు ఒకసారి యూనివర్సిటీకి వచ్చేవారు. అసలు యూనివర్సిటీ జీతాలు గుర్తుకునే ప్రొఫెసర్లు కొందరుంటే ఇతర ముఖ్య కాలేజీల అధ్యక్షులు, ప్రధాన అధ్యాపకులు కూడా గౌరవపూర్వకంగా యూనివర్సిటీకి ఆహ్వానింపబడేవారు. అలాంటి వారిలో హేరంబచంద్ర మైత్ర. ఆయనది నిండైన తెల్లని సుందర విగ్రహం, నడి వయస్సు దాటిన వృద్ధస్వరం, పలికే ప్రతి మాట స్పష్టాతి స్పష్టం, గట్టిగా వినవచ్చే కంచు కంఠ. జర్మన్ గీతే యొక్క ప్రవచనం అప్పుడప్పుడు విధాయకంగా ఆయన నోట వెలువడుతూ ఉంటుంది. యావన్ మానవాళి ప్రాణావసరమైన లైఫ్ బిగిన్స్ విత్ రినౌన్సియేషన్ అనే జీవనోద్ధారక మంత్రం మొదట ఆయన నోటలోనే నేను వినివను. నాటి నుండి అంటే జీవితం అనేటువంటిది త్యాగం వల్లనే మొదలవుతుంది. ఆయన మాకు బోధించేవి విషయాలు కూడా అందులో కూడా వర్డ్స్వర్త్ పాఠం, గీతే తత్వానికి దగ్గర చుట్టాలి. ప్రొఫెసర్ మైత్రా గారి వ్యక్తి జీవిత సరళి కూడా ఇందుకు సరిపడయే ఉంటుందని నా అంచనా. ఇకపోతే శ్రీ అరవింద్ ఘోష్ యొక్క సోదరుడు, సన్నిహితుడు అని వినికి ఒకానొక ఘోష్ అటలాంటా ఇన్ కెనడా నాటకం బోధించేవారు. అతి నెమ్మదైన కంఠధ్వని, బహు సాత్విక స్వరూపం, జుట్టు క్రాపింగ్ వంటిది కాక అదేదో అరవిందుని గిరదాల మెడ మీదికి వాలి ఉంది. ఆయన చూపులో, ముఖంలో, మాటలు ఒక విధమైన ఋష్యాకారం నాకు కనపడు. అందరినీ మించి నన్ను ఎక్కువగా ఆకర్షించిన అధ్యాపక పాత్ర డాక్టర్ స్టీఫెన్ది. వయస్సు ఎంతో కానీ ముసలి లాగా కనపడేవాడు. పళ్ళు ఊడిపోయి ఉంటాయి. ఆ బోసిలోని నోటిలోని మాట సరిగా వినిపించేది కాదు. 4-5 సీమ సున్నపు కణిక నల్లకోటు జేబులో వేసుకొని వచ్చేవాడు. తాను పలికే ప్రతి మాట స్వయంగా బోర్డు మీద రాసేవాడు. అది చూసి మాకు కావలసిన మట్టుకు మేము నోటు పుస్తకాలు రాసుకోవడం, పద్యకావ్యం, పోయట్రీ దాని స్వరూపం గురించి వ్యాఖ్యానిస్తూ I saw a man on the stand without in his hand, with a hat in his hand, and 2 వరుస పాదాలు బోర్డు మీద వ్రాసి ఈజ్ దిస్ పోయట్రీ అంటూ పెద్దగా మమ్ము నవ్వించారు. దరిదాపు 100 మంది ఉండేవారు క్లాసు. మమ్ము చూసి ఆయన బోసి నవ్వు మరింత ఎక్కువ. తన సారం బోర్డు నిండా తెగ రాసి తన పాఠం డస్టర్ గుడ్డతో తుడిచి మళ్ళీ రాసి సున్నంతో ఖరాబైన కుడి చేతిని నల్లకోటు అడుగు జేబు వద్ద దులిపివేస్తే ఆ భాగమంతా తెల్లబడి తానేం చేస్తున్నాడు తనకే గమనిక లేనట్లుండేవో. కోటు కొని అంత సున్నపు బూడితతో తెల్లబడి దానికి ఆయన చూసుకునేవాడా ఏమన్నానా ఆ దృష్టి ఆయనకి లేదు. అదే చిత్రం. అంత అమాయకుడైన పెద్ద యూనివర్సిటీ ఇంగ్లీషు ప్రధాన ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫెన్ ఎంఏ క్లాసు విద్యార్థులు అతి భక్తి గౌరవాలతో ఆయన స్టీఫెన్ మొషాయ్ అంటే మహాశయ అని చెప్పుకునేవారు. అంత గౌరవం అన్నమాట. అమాయకుడైన ఆ తేజోరాశి విద్యార్థి గణానికి ఉండిన అపారమైన భక్తి వినయాలు ఆయన మహోన్నత శీల సంపద సరిపడిందని 60 ఏళ్ళు పైగా గడిచిపోయిన ఈ రోజు వరకు
నేను ఆనందాన్ని పొందుతాను. అక్కడి మిగతా ప్రొఫెసర్లు చాలామంది ఇప్పుడు నా దృక్పథంలో లేనే లేరు. డాక్టర్ స్టీఫెన్ స్కాట్లండ్ దేశ మనిషి. అతని కలకత్తా మకాన్ గ్రాండ్ హోటల్ తన నెల జీవితంలో తనకు ముఖ్య అవసరాలు ఉన్నంత వరకే తీసుకొని నెల ఖర్చు కింద దాన్ని గ్రాండ్ హోటల్కి ఇచ్చేసి మిగతా డబ్బు యూనివర్సిటీకి జమ కట్టేవాళ్ళని మేము విన్నాం మాట. డాక్టర్ స్టీఫెన్ విషయానికి మనసులో ముందుకు దోసుకొని వస్తోంది ఒక సంఘటన. చాలామందికి అది సామాన్య విషయంగా తోచిన స్టీఫెన్ మహాశయ జీవిత ఔన్నత్యాన్ని బట్టి దాని విలువ అమోఘ. సమయోచితంగా ఇది నాకు జ్ఞాపకం రావటం నా అదృష్టం. ఒక రోజున డాక్టర్ స్టీఫెన్ మొషాయ్ మామూలుగా క్లాసుకు వచ్చి బోర్డు మీద పాఠం రాయటం మొదలు పెట్టారు. నేను మరికొందరు విద్యార్థులు అధ్యాపకుడి ఎదుట ముందరి బెంచి మీదనే కూర్చునేవారు. నా పక్కన నాతో కూర్చుండే గ్యాన్ కాబోలు దాని వ్యుత్పత్తి అనే విద్యార్థి మిత్రుడు నెమ్మదిగా నా వీపు తట్టి, మిస్టర్ రాయుడు సి లుక్ అట్ హీజ్ షోస్ అని. చూశాను కదా, ఒక పాదరక్షకు కట్టి ఉన్న తాడు బజారు వస్తువు కాదు. ఆ వస్తువు ఎలా దొరికిందో ఆ నౌకరు పాత మంచపు పొగతూరిన నులక తాడుగా కనబడి, అది ఏం తాడు పరీక్షించి చూసుకునే ఆలోచనైన లేనటువంటి అమాయక సామ్రాట్ మా డాక్టర్ స్టీఫెన్. ఈ తప్సేళ్ళని ఇక్కడ నేను ఎందుకు పెడుతున్నానంటే అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. యూనివర్సిటీ ప్రధాన ప్రొఫెసర్ అయిన స్టీఫెన్ మహాత్ముడికి ఎలాంటి నిరాడంబరతో సాదా బ్రతుకు చెప్పుకోవడం కోసమే ఇన్ని మాటలు పోసుకుంటున్నాను. టేక్ నో థాట్ ఆఫ్ వాట్ యు షల్ ఈట్ ఆర్ డ్రింక్ అండ్ వేర్ ఫర్ యువర్ raiment seek ye first the kingdom of God, and all the rest shall be added unto you. Look at the ashes of the fish, etc. సరిగ్గా లేవు అని క్రీస్తు చూపిన మార్గమే డాక్టర్ స్టీఫెన్ తన జీవితం ద్వారా మాకు చూపించారు. పైన గీతే యొక్క జీవన సూత్రసారం ఇక్కడికే చేరు. పాదరక్షలు పాదానికి గట్టిగా పట్టి ఉండటానికే కానీ అది లేసు ఎలాంటిదైతే నొలకతాడైతే జాన్ రస్కిన్ తన ఆర్థిక వేదమైన అంటూ ది లాస్ట్లో మంగలి వృత్తికి లాయర్ వృత్తికి కొద్దిగా కూడా తేడా లేదంట. ఆర్థికంగా నైతికంగా రెంటిది ఒకే విలువ, ఒకే మర్యాద. రెంటిలో భేదం కల్పించే దృష్టి అక్రమం, అమానుషం. పేరును ప్రధానంగా చూసుకునే మత సంప్రదాయాలన్నిటినీ మించిన సజీవ సన్మతం డాక్టర్ స్టీఫెన్. ఆయన్ని క్రైస్తవుడందామా, అది జీసస్ జీవించి చూపించిన సిల్వర్. ఆయన దేశపు రాబర్ట్ బర్న్స్. యావత్ కాలానికి సర్వ ప్రపంచానికి సర్వాధికారి అయి చెప్పిన The rent is but the genius stamp. Man is man for all that, for that is, and for all that. Man is a man for all that. అని నొక్కి నిస్సందేహంగా చెప్పిన మానవ ధర్మం డాక్టర్ స్టీఫెన్ మహాశయ. బెంగాలీ పెద్దలందరితో పాటు ముఖ్యంగా డాక్టర్ స్టీఫెన్ జీవితం అనే ప్రత్యక్ష పాఠాన్ని అది నాకెంత మటుకు ఒట్టబట్టిందో తెలీదు. కళ్ళారా చూడటానికి నా కలకత్తా కారు ఏర్పాటైంది. మైమరపించే వింత చేతలు నీవి అన్నట్టుగా భగవన్ మహిమలను గురించి ఆశ్చర్య పొందుతాడాయ. తెలుగు కవి నిజమంతే. అంతటితో నా కలకత్తా చదువు కథ ముగిస్తున్నా. మా యూనివర్సిటీ తుది పరీక్షలు మామూలుగా
1920 ఏప్రిల్లో జరగకుండా ఆ 7 సెప్టెంబర్లో జరిగాయి. ఏప్రిల్ ప్రాంతంలో నగరంలో మసూచి వ్యాపించడం వల్ల మమ్మల్ందరినీ ఎవరి ఊళ్ళకు వాళ్ళని వెళ్ళమన్నారు. ఎందుకో నేను నా చిన్న వయసు గల భార్య పరీక్షల వరకు కలకత్తాలోనే ఉండిపోవాలని అనుకున్నాను. మాకు మసూచి రాల, కానీ ఇద్దరికి ఏకకాలంలో ఒక రకమైన మీజిల్స్ అంటే పొంగన్మ తట్టండి తగిలింది. ఎట్లా విన్నాడు ఏమో క్లాసులో నాతో పరిచయం కూడా లేని ఒక బెంగాలీ యువక విద్యార్థి బారీసాల్ జిల్లా బెయిసారి గ్రామవాసి సతీష్ చక్రవర్తి ఉదయాస్తమానాలు మా మకాంకి వచ్చి మా క్షేమం విచారిస్తూ మాకు అవసరమైన హార్లిక్స్ మొదలైన వస్తువులు బజార్ నుండి తెచ్చి పెడుతూ నాకు చాలా దగ్గర బంధువయ్య. పరిచయం లేని వాళ్ళు సోదరుని చేసి దూరం దగ్గర చేసేటువంటి దొరవు నువ్వు అన్న రవీంద్రుడి మధ్య పాదాల వంటివేవో జ్ఞాపకం వచ్చి మనసుకు ఊరట కలిగి ఈ బెయిలీసారి బిడ్డ మా పట్ల చూపిన ప్రేమ సేవ నేనెన్నడూ మరపురాదు, నాకు మరచదు. నా క్లాసులోని సహాధ్యాయుడే కానీ క్లాసులోని మిగతా విద్యార్థులెవరూ కానీ మా వద్దకు వచ్చిపోతున్న జ్ఞాపకం లేదు. సెప్టెంబర్ పరీక్షలు పూర్తయి స్వస్థానాలకు వెళ్ళిపోయిన తరువాత కూడా ఆ చక్రవర్తికి నాకు మధ్య 2-3 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి అతడు వ్రాసిన ఒక పోస్టు కార్డు నా దగ్గర చాలా కాలం దాచిపెట్టుకొని ఇతరులకు కూడా చూపిస్తూ ఉండేవి. చెరిగిపోని ఏనాటి జ్ఞాపకాలు దైవమాయివి. అట్లా ఈ ప్రత్యేక సేవా సహాయాల మూలంగా ఆ రుగ్మతను తట్టుకొని సెప్టెంబర్లో జరిగిన పరీక్షలకు నేను హాజరై మా పశ్చిమ గోదావరి నివాసానికి చేరుకున్నాం. మా దంపతుల పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఇండియా చరిత్ర మార్చివేసిన కలకత్తా సంఘటన, ఇండియాలో పుట్టి సూర్యుడికి ఎదురుగా పసిఫిక్ దాటి పశ్చిమార్ధ భూగోళాన్ని చుట్టి అట్లాంటిక్ మీదుగా భూప్రదక్షిణం చేసి మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరపు అపూర్వ సంఘటన. దిక్ బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం ఏకైవ బ్రహ్మానందేన సస్తవ సర్వశాస్త్రాన్ని హతాని మే అనే సత్యశాస్త్రం సాక్ష్యంగా ఇండియా ప్రకాండ సత్యాగ్రహ సైన్యాన్ని సత్యం వైపుకు ఒక్క ఊపు ఊపిన సంఘటన తలచుకుంటే ఇప్పటికీ ఒడలు కంపించి ఆనంద బాష్పాలు రాల్పించే మహోజ్వల సంఘటన జరిగి, కానీ దాని మహాత్మ్యం సెప్టెంబర్ సమయంలో నాకు తెలియదు. యూనివర్సిటీ పరీక్ష ఇచ్చి ఇంటికి పోయి రాజమండ్రి వాసినై వీరేశలింగ స్కూల్లోనే స్కూల్ మాస్టర్ పని చేసుకుందామని మాత్రమే అప్పటికి నా ఆలోచన. గాంధీ తలంపులో మెరపుగా బయలుదేరటంతోనే ఉద్ధృతంగా అమలు పరచబడి గాంధీ జాతీయోద్యమ ప్రారంభ సంఘటన. పరీక్షాపత్రాలు వ్రాస్తున్న ఆ సమయంలో నా దృష్టి ఆ వైపుకు మరలనే లేదు. అంతేకాక అంతదాకా పుస్తక చదువులో పడి ఉండిన నాకు దేశ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకో. పరీక్ష మధ్యలో చెవిపోటు ప్రారంభమై పరీక్షకు అంతరాయం కలుగుతుందేమో అనేటువంటి జంకుతో దగ్గరనున్న బోసో పేరు గల పెద్ద డాక్టర్ ఆసుపత్రికి వెళ్ళి మందు వేయించుకొని నా ఊరు పేరు చదువు అడి దయతో బల్లపై పడుకోబెట్టి నేను బెంగాలీ వాడిని కాదని తెలుసుకొని చెవి పరీక్ష చేయబోతు. డూ యూ నో దట్ ఎ స్పెషల్ కాంగ్రెస్ సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ కలకత్తా అన్న. ఐ డోంట్ నో సార్ అన్న. పైగా చెవిటి బాధ, ఒక పక్క పరీక్ష, బాధ నివారణ కోసం ఆదులు ఆగుదాం. ఆ రోజు నా పరిస్థితి నా జవాబుతో ఊరకోకుండా ఐ సే హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ ఆఫ్ గాంధీ అన్నారు. ఎస్ I heard our college principal speak of him at public meetings
at Kakinada in connection with the Indian settlers, non-violent part in South Africa, government under his guidance and all. You know what he now wants to do? Was the doctor's next question? I don't know. Was again to the answer of the ignorance. For I heard nothing of Gandhi in later times, nor of the Special Congress then going on. He wants to non-cooperate with and fight with the British Lion. Is he a mad fellow? Was the doctor's query in utter surprise. What do I know, sir? Was again my fool's answer. For my best times, he took me to the big fool, and I was really one. అప్పుడు నా చెవిలో మందేసి మరికొంతమంది ఇచ్చి నన్ను పంపేసి అలా గాంధీ పేరుతో మాత్రమే నాకు పరిచయమైంది. నా చెవిపోటు మూలాలు. అంతేగాని డాక్టర్ అభిప్రాయపడ్డ ఆ మ్యాడ్ ఫలో ఒక్క చేతి మీదుగా ఎత్తి పట్టుకున్న గోవర్ధనగిరి యొక్క రక్షాశక్తి అంటే వచ్చి పడుతున్న మహోద్యమం యొక్క విశ్వస్వరూపం చూచాయగానైన ఆ లైన్లో నాకు బొత్తిగా అశిక్షితమై ఉన్న నా మనసు తగలకుండా ఏదో చదువుకొని ఏదో ఉద్యోగాన్వేషణ సంకోసం సర్వసామాన్య దృష్టితో కలకత్తా వదిలి వచ్చాను. అంతా చెప్పుకొని ఒక్క మాట నోట్ చేయటం మర్చాను. మా పెండ్లి సమయం 1914లో నా భార్యకు తల్లిదండ్రులు పెట్టిన బంగారు వస్తువులు ఉండేవి. మా కలకత్తా నివాసం నాటి ఆమె చిన్న పిల్లైన అవన్నీ ఐచ్ఛికంగా అమ్మటానికి నా చదువు ఖర్చుకు ఇంటి ఖర్చుకు డబ్బును వినియోగపరిచి ఆ నగర కలకత్తా బజారులోన అమ్మి పెట్టడంలో పూర్వ సహాధ్యాయి వెంజాల సత్యనారాయణరావు ఐసిఎస్ ఆ సమయంలో కలకత్తాలో నాతో ఉండి సహకరించి సహాధ్యాయులుగా మా మధ్య ఉండిన గాఢ మైత్రిని గురించి 1910-11 వీరేశలింగం గారి హితకారిణి హై స్కూల్ సందర్భంలో పైన కొంత చెప్పా. మరొక్క మాటతో నా చదువుల కథ ముగిసి నా గృహిణి వెంకాయమ్మ అక్షరం ముక్క రాదు ఇంగ్లీష్ కనుక ఏమో బెంగాలీ కుటుంబంతో అనుక్షణం కలిసి ఉండినందువల్ల బెంగాలీ మాట్లాడడంతో మంచి ప్రావీణ్యం కలిగి కొంచెం వ్రాత కూడా నేర్చు. దాని అవసరం లేనందువల్ల అది ఇది కూడా నాకు పట్టబడ్డ. ఆమె జ్ఞాపకార్థం ఈ బెంగాలీ విషయం ముందు ఇక్కడ తెచ్చా. దీంతో మొదటి భాగం పూర్తి చేశారు. రేపటి నుంచి రెండవ భాగంలోకి వెళ్తున్నాము.